సిద్దిక్ నగర్లో ఒరిగిన 5 అంతస్తుల భవనం ఒరిగిందంట. సిద్దిక్ నగర్లో ఒరిగిన 5 అంతస్తుల భవనం. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు చాకచక్యంగా భవనాన్ని కూల్చిన హైడ్రా GHMC అధికారులు త్రుటిలో తప్పిన ప్రమాదం. సో ఇది ఎందుకు కూలిందో కూడా నేను చెప్పగలుగుతా, అంటే నా అంచనా ప్రకారం నాకు తెలిసి. సో 5 అంతస్తులకు కావాల్సిన ఎంతైతే 5 అంతస్తులు కట్టడానికి జాగ్ ఎంత కావాలో అంత నిర్మాణంలో జరపలేదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఒకసారి చూద్దాం, డౌట్ నాది కూడా క్లియర్ చేసుకోనికి. ఎందుకంటే నిజమా అబద్ధం అన్నది, ఎందుకంటే ఒట్టిగైతే అది ఒరగదు కదా. అది ఎక్కడుంది అది, ఎక్కడ ఓకే. సిద్దిక్ నగర్లో ఒరిగిన 5 అంతస్తుల భవనం షేర్లింగంపల్లి లాంటివి. అధికారుల అవినీతి, రాజకీయ నేతల చేతివాటం కారణంగా భారీ ప్రమాదం జరగాల్సిన చోట భగవంతుని దయతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద 5 అంతస్తులు ఒరిగిన భవనం కూల్చివేతల ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్లో లక్ష్మణ్ అనే వ్యక్తి 50 గజాల స్థలంలో కొన్నాళ్ళ క్రితం 5 అంతస్తుల బిల్డింగ్ నిర్మించారు. ఇప్పుడు నేను అదే అన్నగా వార్త చదవక ముందుకు 50 గజాల స్థలంలో 5 అంతస్తులు నిర్మించారంట. 50 గజాల స్థలమే కాదు, నాకు తెలిసి 200 గజాల స్థలంలో కూడా 5 అంతస్తులు కట్టినా అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు వంగుతుంది. ఎందుకంటే దానికి కావాల్సిన ఫౌండేషన్ అది కరెక్ట్ ఉన్నది కాబట్టి. సో అధికారులు అసలు ఆ 5 అంతస్తుల భవనానికి ఎవరైతే అనుమతులు ఇచ్చిరో లేకపోతే చూడనట్టు ఎవరైతే వివరించారో ఖచ్చితంగా ఇప్పుడు ఆ అధికారుల పైన ప్రభుత్వము వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ భగవంతుని దయ వల్ల వాళ్ళు అన్నట్టు నిజంగానే సో దాన్ని పసిగట్టిరు కాబట్టి సో దాన్ని చాకచక్యంగా కూల్చేసారు. నిజంగానే అలా 5 అంతస్తులల్లా 5 కుటుంబాలు ఉండి సో అది ఒరిగికి ఇట్లా ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే సో మళ్ళీ దాన్ని ఏమంటుండే ప్రభుత్వం మీద ఆ తప్పు వస్తుండే. సో దీనిపైన వెంటనే ఎవరైతే అధికారులు చూడనట్టు వివరించారో వాళ్ళపైన తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన. ఓకే.